ఈరోజు మండే. ఈరోజు ఇది చాలా మనకు ఒక ఇంపార్టెంట్ వీడియో. ఇది చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది 24,960 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,999లో ఓపెన్ అయింది. మనకు ఒక పాయింట్ తక్కువ ఇది మనకు 25,000 ఏర్పడింది. కానీ లో చూసినట్లయితే ఇక్కడ ఇది 24,882లో మనకు లో దాకా వెళ్ళడం జరిగింది. హై చూసినట్లయితే 25,301 దాకా రావడం జరిగింది. కానీ దీంట్లో మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఈ 25,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,200 పి అని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ దీని ఒకసారి 25,600 సి అనేది గమనిద్దాం. ఎప్పుడైతే మార్కెట్ అనేది నిన్నటి క్లోజింగ్ మీద నిన్నటి శుక్రవారం క్లోజింగ్ నుండి ఇది మనకు ఒక 4 మినిట్స్ క్యాండిల్ అనేది ఏర్పడిన తర్వాత మనకు ఇక్కడి నుండి మూమెంటం తీసుకోలేదు. ఈ విధంగా కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చిన తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుని మళ్ళీ రిటర్న్ మూమెంటం తీసుకొని ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ మీద ఈ 15 క్యాండిల్ దీని మీద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. మనకు ఎక్స్పైర్ అప్ కూడా చాలాసార్లు ఇలా జరగడం ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇది ఈ విధంగా ఈ 15 క్యాండిల్ నిన్నటి క్లోజింగ్ మీద ఈ క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే ఒక్కసారి మనం పీని గమనిద్దాం. పీ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ మీద ఎప్పుడైతే మన క్యాండిల్ అనేది నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇది మనకు ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ విధంగా మనకు పైకి వెళ్ళినా కూడా ఇది మనం ఎక్కడ బై చేసుకోవాలనే విషయం గురించి మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఇది మనకు ఇది చూసినట్లయితే మనకు 11:35కి ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. దీంట్లో మనకు ఎక్కడ బై చేసుకోవాలని మనకు అర్థం కానప్పుడు మనం చూడవలసింది మనకు మెయిన్ పీఈలు ఇవి చూసినట్లయితే ఇది 24,900 పీ ఇది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం ఉండాలి. ఎప్పుడైతే ఇది 35 రూపాయల నుండి ఇది 54కు వెళ్ళిందో ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. మనం ఎప్పుడైతే దీని కింద ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయినప్పుడు మాత్రం ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప ఇది మనకు ఇక్కడనే ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది మనకు పైకి కిందికి వెళ్తూ ఇక్కడనే ఆగింది మనకు మార్కెట్. అంటే ఇది మళ్ళీ మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా మనం బై చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఒకసారి ఇంతకుముందు వెళ్ళిన దీని హైని మనం గుర్తుంచుకున్నట్లయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది మనకు 38 రూపీస్ నుంచి మనకు 54 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మూమెంటం ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఇక్కడ మనం ఇందులో ఇక్కడ బై చేసుకున్నాం మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయింది. ఇది బ్రేక్ కానంత వరకు ఇది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది 13:35కి ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది 35 రూపాయల నుండి పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఈ విధంగా ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా? ఇది మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఇది ప్రతి ఒక్క పీఈలో ఉంటుంది. అదే చూసినట్లయితే ఇది మనం ఈ 24,950 పీఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు దీని విక్ ఉంది కదా, ఈ విక్కులు మనం బాడీ చూసుకోవాలి. ఇలాంటి విక్కులు ఉంటాయి. ఇది మనకు ఎక్కరాకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 50 రూపాయల నుండి ఇది ఎక్కరాకి వెళ్ళింది. ఇది మనకు ఇది 70 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ మనకు 20 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మనం వెయిట్ చేయాలి. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది దీన్ని బ్రేక్ చేస్తుంది అనుకోకూడదు. దీని మీద మనము దీని కింద ఒక 2 పాయింట్ల కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే లేదా 3 పాయింట్ల కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే ఏదో ప్రాబ్లం ఉండదు. ఇది మ్యాక్సిమం ఇది ఒక్కసారి వెళ్ళింది. ఇక్కడ మనకు మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇది 49 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 71 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఇది క్లోజింగ్ అయిందో ఇక్కడ నుండి ఇది మనకు కిందికి రావడం జరిగింది. అర్థమవుతుందా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,000 పీ ఇది ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఇది అంత చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది 115 రూపాయల నుండి ఇది మనకు ఇక్కడికి వెళ్ళింది 165 రూపాయల దాకా. తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. ఇక్కడ
రూ. 63. ఇది మనకు లాస్ట్ బార్డర్ ఇది. కానీ ఇది ఇక్కడ రూ. 64 నుండి ఎక్కరాకి వెళ్ళింది ఇది మనకు రూ. 89 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి రూ. 65 నుండి మళ్ళీ ఇది రూ. 92 వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 66 నుండి ఇది మనం మళ్ళీ మూమెంటం తీసుకోదు. ఇది మూడోసారి. ఇది మనకు రూ. 66 నుండి మళ్ళీ ఇది 79-80 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇది మనకు డౌన్ సైడ్గా మారింది. ఓకే, ఇదే నేను చెప్పాలనుకున్నది. ఎప్పుడైనా మనం మెయిన్ పీని చూస్తే అర్థం కాదు. మనం ఆడేసుకున్న మామూలు పీలను మనం గుర్తించినట్లయితే ఇది మనకు ఎక్కడి నుంచి మూమెంటం తీసుకుందో మనకు క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా ఒకసారి మనం సీలను కూడా గమనిద్దాం. సి ఇక్కడ మనకు 25,000 350 సి అనేది యాడ్ చేయడం జరిగింది. 350 సి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. తర్వాత ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఇది రూ. 12 నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 33 రూపాయలకి వెళ్ళింది. ఇదంతా మధ్యలో కన్సల్టేషన్ అయింది. ఈ విధంగా కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే దీని బాడీ ఇది మనకు క్లోజ్ అవుతుంది, ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ నుండి ఇది 9:55 నుండి ఇంచుమించు ఇది ఎక్కడికి వెళ్ళింది 11 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు డబల్ బాటం ఏర్పడింది. అర్థమవుతుంది. ఇక్కడ మనం గుర్తించాలి, ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మాత్రమే అప్పుడు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 13:59 నుంచి మళ్ళీ ఇది ఎక్కడికింది మళ్ళీ చూసుకున్నట్లయితే 14:39 దాకా ఇదే ఉంది. ఆ తర్వాత 18 రూపాయల నుండి ఇది 25 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం 25,300 సి చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. 16 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 43 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్ చివరి మూమెంట్లో ఇది 22 రూపాయల నుండి మళ్ళీ 26 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ 22 రూపాయల నుండి మళ్ళీ ఇది 30 రూపాయలకు వెళ్ళడం జరిగింది. చివరిగా చూసినట్లయితే ఈ 25,200 సి ఇది మనకు ఇక్కడ నుండి ఇది 26 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 71 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడంతా కన్సల్టేషన్ అయింది. ఇది మళ్ళీ 59 రూపాయల నుండి మళ్ళీ ఇది 69 రూపాయలకు వెళ్ళింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 43 రూపాయల నుండి ఇది 54 రూపాయలకు. ఓకే, చివరిగా చూసినట్లయితే ఇది మనకు విక్కీ ఇది, కానీ క్లోజింగ్ చూడండి ఇక్కడ జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇది మళ్ళీ ఇది 35 రూపాయల నుండి ఇది ఏకంగా 60 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు మండే రోజు ఈ విధంగా మార్కెట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.